ప్రజల దేవుడు నందమూరి. రాజకీయ చరిత్ర గతి మార్చిన నందమూరి తారక రామారావు పేదల పాలిట దేవుడని ఓవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నందమూరి 30వ వర్ధంతి సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో జరిగిన సభలో నివాళులు అర్పించి మాట్లాడారు. ఆయన బాటలోనే టీడీపీ పయనిస్తుందని పేర్కొన్నారు. రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఎంతో మంది పార్టీలో ఉన్నారన్నారు. స్థానిక బాబుల్ రెడ్డి నాటి నుంచి నేటి వరకు పార్టీకి వెన్నుముకగా ఉన్నారన్నారు. ఈ సభలో మున్సిపల్ చైర్మన్ మూడ్ల సుప్రజ, ఆ పార్టీ రూరల్ అధ్యక్షులు బి జగదీష్, పార్టీ నాయకులు శివకుమార్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఎం మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప మానవతావాది మహనీయులు అయినటువంటి మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఆయనకు గణ నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం 30 సంవత్సరాల తర్వాత ఎంతో గొప్పగా ఒక మహనీయుడికి గణ నివాళులు అర్పిస్తున్నాము అంటే అక్కడే ఆయన గొప్పదనం తెలుస్తుంది. ఎంతో మందికి స్ఫూర్తిదాత, పేద ప్రజల మనిషి, పేద ప్రజలకి అండ, ఆశయం, పేద ప్రజల్ని ఎలా చూడాలి అనే ఒక ఆశయాన్ని మన రాష్ట్రానికి తెలిపిన ఒక మహనీయ మూర్తి ఆయన. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, పుడుతుంటారు, చనిపోతుంటారు. కొంతమంది మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గంలో ఒక మహనీయులు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్తలు ఇంతమంది మేము తెలుగుదేశము, మాది తెలుగుదేశం పార్టీ అని గుండెల మీద చేసుకొని ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు, పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఉన్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనూ ఎంతో మంది పెద్దలు 83వ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళందరికీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, ఆదర్శాలు అన్నీ తెలిసిన మనుషులు ఈరోజు. అలాగే దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వారసత్వం అంటే తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తులు కాదు, వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ గొప్పదనాన్ని, ఒక లెగసీని ముందుకు తీసుకెళ్ళడం అని చెప్పి ఈ భావి తరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా తాతగారిని చూపిస్తూ, తండ్రి గారిని చూపిస్తూ, ఇప్పుడున్న ఈ యువతని ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకెళ్తూ ఇలాంటి ఆశయాల్ని నందమూరి తారక రామారావు గారు అనే ఒక 3 అక్షరాలు, ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు ఆయన చనిపోయిన 30 ఏళ్ల తర్వాత కూడా ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఇంకా ఇంత గొప్పగా ఆయన్ని అభిమానిస్తున్నారంటే, ఆ రోజు ఆయన తెలుగు జాతి నిద్రపోతుంటే తట్టి లేపి, మీ ఆత్మ గౌరవం ఇది, మీ ఆత్మ అభిమానం ఇది, అదే ఈ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలారా పైకి లేయండి అని చెప్పి ఎలాగైతే మీ అందరికీ పిలుపునిచ్చి తెలుగు జాతికి పిలుపునిచ్చారో, అలాగే మనమందరం కూడా ఆయన్ని గుర్తించుకోవడం, ఆయనకి ఈరోజు మనం నివాళి అర్పించడం, ఇది ఒక మన బాధ్యత, భావి తరాల వాళ్ళ బాధ్యత ఆయన్ని స్మరించుకోవడం. ఎందుకంటే ఎక్కడైనా సంక్షేమ పథకాలు అంటే ప్రపంచంలోనే ముందుగా గుర్తుకొచ్చే ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే స్త్రీలు ఈరోజు సమాన ఆస్తి హక్కును పొందారు అంటే
దానికి ఎన్టీఆర్ గారు ఉదాహరణ. అలాగే బడుగు బలహీన వర్గాలు వారు ఈరోజు పదవుల్లో ఉన్నారు అంటే సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక మనిషి ఎన్టీ రామారావు గారు. దాన్ని ఈరోజు నాయకులందరూ పాటించుకోవచ్చు. మండల వ్యవస్థ అనే దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు అంటే అది ఎన్టీ రామారావు గారు. ఇలాంటివి ఎన్నెన్నో మనకి తెలియని విషయాలు మన భావి తరాల వాళ్ళని దీని మీద నడిపించాలి అని ఆయన ఆ రోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి 83లో ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఈ రోజు మన పార్టీ దాన్ని ముందుకు సాగిస్తూ మనం వెళ్తున్నాం. దీనికి ఈ ప్రభుత్వానికి అండగా ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి పేదవాడు, ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ పార్టీ అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ పుట్టినప్పటి నుంచి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి బెజవాడ పాపిరెడ్డి గారు 2 సార్లు ఒంగోలు ఎంపీగా, అల్లూరు ఎమ్మెల్యేగా ఈ పార్టీలోనే ఆయన చనిపోయేంత వరకు ఉన్నారని చెప్పి అన్న సీనియర్ బాబన్న మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కూడా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలు ఎంతో మంది చాలా బలం ఉంది మన కోవూరు కాన్స్టిట్యున్సీ. ఈ బలాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయనని చెప్పి మరోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దామరమడుగులో పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా ఈ దామరమడుగు గ్రామంలో మెరుగైన విద్య, వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే 2 విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తిగా వస్తున్నాయి. త్వరలో ప్రజలకి అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 10,000 మంది జనాభా ఉండే ఈ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిని అందరికీ అందించడానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలని 37 లక్షలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం. కాబట్టి దామరమడుగు ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు అన్నవాళ్ళు చెప్పినట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నా కూడా ఎన్టీఆర్ గారు చనిపోయి సుమారు 30 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఆయన విగ్రహం అనేది లేదు. రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుకి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.